పబ్లిక్ ఎగ్జామినేషన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఏంటంటే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. కణజాల వర్ధనం అంటే ఏంటి, దాని గురించి వివరించండి. సో ఈరోజు దాని గురించి మనం చూద్దాం. కణజాల వర్ధనం అసలు అంటే ఏమిటి, అది ఏ విధంగా చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కణజాల వర్ధనము అంటే మొక్కకు సంబంధించినటువంటి కణాన్ని కానీ కణజాలాన్ని కానీ లేదా ఏదైనా అవయవాన్ని కానీ తీసుకుని పరస్థానికమైనటువంటి విధానంలో అనేక సంఖ్యలో కొత్త మొక్కలను ఉత్పత్తి చేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కణజాల వర్ధనము అని అంటారు. ఒకసారి చూద్దాం. కణజాల వర్ధనం అనేటువంటిది ఒక సాంకేతికమైనటువంటి ప్రక్రియ. ఈ సాంకేతిక ప్రక్రియలో మొక్కకు సంబంధించినటువంటి కణాన్ని కానీ కణజాలాన్ని కానీ లేదా ఏదైనా అవయవాన్ని లేదా అంగాన్ని కానీ తీసుకొని కృత్రిమమైనటువంటి వాతావరణ పరిస్థితులను కల్పించి లేదా దానిని పరస్థానికమైనటువంటి విధానం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ విధానంలో అనేక సంఖ్యలో కొత్త మొక్కలను ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియనే కణజాల వర్ధనం అంటారు. అయితే ఈ కణజాల వర్ధనం అనేటువంటి సాంకేతిక ప్రక్రియ ప్రధానంగా కూడా దేనిపై ఆధారపడి జరుగుతూ ఉన్నది అంటే సెల్యులార్ టోటిపోటెన్షియల్ అనేటువంటి దీనిపైన ఆధారపడి ఈ యొక్క కణజాల వర్ధనం అనేటువంటి సాంకేతిక పరమైన ప్రక్రియ జరుగుతూ ఉన్నది. చూద్దాం. సెల్యులార్ టోటిపోటెన్షియల్ అంటే ఏంటి, దీనిపై ఆధారపడి కణజాల వర్ధనం ఎలా జరుగుతూ ఉన్నది అనే విషయాలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యులార్ టోటిపోటెన్షియల్ అంటే మొక్కలో ఉండేటువంటి ప్రతి కణానికి ఒక పూర్తి మొక్కను ఏర్పరచగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తామంటే సెల్యులార్ టోటిపోటెన్షియల్ అంటారు. అంటే మొక్క యొక్క కణం, ఆ కణానికి ఉండేటువంటి ఆ కణానికి ఏమున్నది, ఒక పూర్తి మొక్కను ఏర్పరచగలిగేటువంటి ఒక సామర్థ్యం అనేటువంటి ఉన్నారు. మొక్కలో ఉండేటువంటి ప్రతి కణానికి కూడాను ఒక పూర్తి మొక్కను ఏర్పరచగలిగేటువంటి అంతర్గత సామర్థ్యం అనేటువంటి ఉంటుంది. ఆ కణానికి ఉండేటువంటి అంతర్గత సామర్థ్యాన్ని సెల్యులార్ టోటిపోటెన్షియల్ అని పిలుస్తారు. సో ఈ సెల్యులార్ టోటిపోటెన్షియల్ అనేటువంటి దానిపైన ఆధారపడి కణజాల వర్ధనం అనేటువంటి సాంకేతిక ప్రక్రియ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే చూద్దాం. ఈ కణజాల వర్ధన సాంకేతిక ప్రక్రియలో చాలా స్టెప్స్ ఉన్నాయి. అందులో మొదటి స్టెప్ ఏంటంటే పోషక యానకాన్ని తయారు చేయడం. ఈ ప్రిపరేషన్ ఆఫ్ ది న్యూట్రియంట్ కల్చర్ మీడియం అంటే పోషక యానకాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే తయారు చేసుకోవాలి. పోషక యానకాన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే ఫస్ట్ స్వేదన జలాన్ని, డిస్టిల్ వాటర్, స్వేదన జలం తీసుకుంటాము. స్వేదన జలం నీటిని తీసుకుంటాం. శుద్ధమైన డిస్టిల్ వాటర్ కానీ ప్యూర్ వాటర్ కానీ తీసుకుంటాము. దానికి శుద్ధ జలానికి స్థూల మూలకాలను కలుపుతాం. వీటిని కలుపుతాము. స్థూల మూలకాలను కలపడం జరుగుతూ ఉన్నది. స్థూల మూలకాలను కలుపుతాం. ఆ తర్వాత సూక్ష్మ మూలకాలను కూడా ఆ యొక్క శుద్ధ జలానికి కలపడం జరుగుతూ ఉంటుంది. సూక్ష్మ మూలకాలను కూడా కలపడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ పోషకాలను మనం తయారు చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాము, ప్యూర్ వాటర్, స్వేదన జలం లేదా డిస్టిల్ వాటర్ తీసుకుంటాము. ఈ డిస్టిల్ వాటర్లోకి స్థూల మూలకాలను కలపడం జరుగుతుంది. మ్యాక్రో ఎలిమెంట్స్ స్థూల మూలకాలను దాంట్లోకి కలపడం ఇన్సర్ట్ చేస్తాము. ఆ తర్వాత సూక్ష్మ మూలకాలను అంటే మైక్రో న్యూట్రియంట్స్ను కూడాను ఆ యొక్క ప్యూర్ వాటర్లో కలపడం జరుగుతుంది. సూక్ష్మ మూలకాలను కూడాను
యొక్క ప్యూర్ వాటర్లోకి లేదా స్వేదన జలంలోకి కలపడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత విటమిన్స్, అది ఏ విటమిన్స్ మనం కలుపుతామంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడాను ఆ యొక్క స్వేదన జలంలోకి కలపడం జరుగుతుంది. వీటితో పాటుగా కార్బోహైడ్రేట్స్ కూడా కలపడం జరుగుతూ ఉన్నది. కార్బోహైడ్రేట్లను కూడా కలుపుతూ ఉంటారు. వీటితో పాటుగా అమైనో ఆమ్లాలను కూడాను కలుపుతూ ఉన్నారు. అమైనో ఆమ్లాలను కూడా ఈ యొక్క స్వేదన జలంలోకి కలుపుతూ ఉంటారు. సో వీటితో ఫైనల్గా వృద్ధివర్ధకాలు అంటారు. ఫైటో హార్మోన్స్ అనేటువంటి ఆక్సిన్లను మరియు వీటితో పాటుగా ఫైటో హార్మోన్ అయినటువంటి ఆక్సిన్లు సైటోకైన్లు కూడాను ఈ యొక్క స్వేదన జలంలోనికి కలపడం జరుగుతూ ఉన్నది. సో మొత్తంగా కూడా మనము పోషక యానకాన్ని ఏ విధంగా తయారు చేస్తాం అనేటువంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనము పోషక యానకాన్ని తయారు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ వాటర్ని తీసుకుంటాము. ప్యూర్ వాటర్ అంటే స్వేదన జలము లేదా శుద్ధ జలాన్ని తీసుకుంటాము. ఈ శుద్ధ జలానికి స్థూల మూలకాలను చేరుస్తాము. ఓకే, యాడ్ ది మ్యాక్రో న్యూట్రియంట్స్, అదేవిధంగా సూక్ష్మ మూలకాలను కూడా మనం స్వేదన జలంలో కలపడం జరుగుతుంది. మైక్రో న్యూట్రియంట్స్ను కూడా కలపడం జరుగుతున్నది, యాడ్ చేస్తాము. సో వాటితో పాటుగా కూడాను కార్బోహైడ్రేట్స్ కూడా దాంట్లోకి అంటే శుద్ధ జలంలోకి మనం కలపడం జరుగుతూ ఉన్నది. వాటితో పాటుగా బి కాంప్లెక్స్ విటమిన్లను కూడాను యాడ్ ది బి కాంప్లెక్స్ వైటమిన్స్ వీటిని కూడా యాడ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో వాటితో పాటుగా అమైనో ఆమ్లాలను కూడా ఎన్నో యాసిడ్స్ను కూడాను యొక్క డెస్టిల్ వాటర్ లేదా ప్యూర్ వాటర్ నుంచి యాడ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో ఫైనల్గా ఫైటో హార్మోన్స్ అయినటువంటి అంటే వృద్ధివర్ధకాలైనటువంటి ఆక్సిన్లను సైటోకైన్లను కూడా ఈ యొక్క ప్యూర్ వాటర్ లేదా స్వేదన జలంలోకి కలిపి పోషక యానకం యొక్క pH వాల్యూ దీని యొక్క గాఢత 5.62, దీని యొక్క pH 5.6 నుంచి 6.0 ఉండేటట్టుగా మనం చూసుకోవడం జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా మనం పోషక యానకాన్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? పోషక యానకాన్ని తయారు చేయడం. పోషక యానకాన్ని మనం ఏ విధంగా తయారు చేస్తామంటే ఫస్ట్ ఏది ప్యూర్ వాటర్ ఆర్ డిజిటల్ వాటర్, శుద్ధ జలము లేదా స్వేదన జలాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. దానికి వీటిని కలుపుతూ ఉన్నాము, వీటిని యాడ్ చేస్తూ ఉన్నాము అంటే స్థూల మూలకాలను కలుపుతాము, సూక్ష్మ మూలకాలను కలుపుతాము, అదేవిధంగా బి కాంప్లెక్స్ విటమిన్లను కలుపుతాము, అదేవిధంగా కార్బోహైడ్రేట్లను కలుపుతాము, అదేవిధంగా అమైనో ఆమ్లాలను కలుపుతాము, అదేవిధంగా వీటితో పాటుగా ఫైటో హార్మోన్ అయినటువంటి ఆక్సిన్లను సైటోకైన్లను కూడా కలిపిన తర్వాత ఈ పోషక యానకం యొక్క pH విలువ అనేటువంటిది 5.6 to 6.0 ఉండేటట్టుగా మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం కణజాల వర్ధనంలో పోషక యానకానికి తయారు చేసుకునేటువంటి ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి కణజాల వర్ధనం అంటే ఏం చెప్తున్నాము? ఇది ఒక రకమైనటువంటి సాంకేతిక ప్రక్రియ. ఈ సాంకేతిక ప్రక్రియలో మొక్కకు సంబంధించినటువంటి కణాన్ని కానీ కణజాలాన్ని కానీ లేదా ఏదైనా అవయవాన్ని కానీ తీసుకొని పరస్థానిక విధానంలో కృత్రిమమైనటువంటి వాతావరణ పరిస్థితిని కల్పించి సూక్ష్మ జీవరహితమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో లేదంటే సూక్ష్మజీవరహితంగా ఉండేటట్టు చూసుకొని దానిని మనము ఆ యొక్క మొక్క యొక్క కణము లేదా కణజాలము లేదా అవయవాల నుంచి కొత్త మొక్కలను అనేక సంఖ్యలో ఉత్పత్తి చేసేటువంటి కొత్త మొక్కలు ఉత్పత్తి చేసేటువంటి సాంకేతికపరమైనటువంటి ప్రక్రియనే
కణజాల వర్ధనము లేదా టిష్యూ కల్చర్ పిలుస్తూ ఉంటాము. అయితే ఈ కణజాల వర్ధనం అనేటువంటిది ప్రధానంగా దేనిపై ఆధారపడి జరుగుతూ ఉన్నది అంటే ఇది సెల్యులార్ టోటిపోటెన్సీ అనేటువంటి దానిపైన ఆధారపడి జరుగుతూ ఉన్నది. సెల్యులార్ టోటిపోటెన్సీ అంటే ఏంటి? మొక్కలో ఉండేటువంటి ప్రతి కణానికి కూడాను ఒక పూర్తి మొక్కను ఏర్పరచగలిగేటువంటి అంతర్గత సామర్థ్యం ఉంటుంది. ప్రతి మొక్కలో ఆ మొక్కలో ఉండేటువంటి ప్రతి కణానికి కూడాను ఒక కొత్త మొక్కను ఏర్పరచగలిగేటువంటి అంతర్గత సామర్థ్యం అనేటువంటిది ఉంటుంది. ఆ అంతర్గత సామర్థ్యాన్ని సెల్యులార్ టోటిపోటెన్సీ అంటారు. సో ఈ అంతర్గత సామర్థ్యమైనటువంటి సెల్యులార్ టోటిపోటెన్సీ పైన ఆధారపడి కణజాల వర్ధనం అనేటువంటి సాంకేతిక ప్రక్రియను జరుపుతూ ఉన్నారు. అందులో ఈ యొక్క కణజాల వర్ధనం అనేటువంటి ప్రక్రియలో మొట్టమొదటి అంశం స్టెప్ ఏంటంటే కోశకేంద్రాన్ని తయారు చేయడం. సో ఇది నెక్స్ట్ మిగతావి ఏ తర్వాత చూద్దాము.